అలా మహనీయులు మహానుభావులు ఎంతో మంది ఆ రాయలసీమ ప్రాంతంలో పుట్టి అక్కడ వాళ్ళు భాషను ఎంతో సుసంపన్నం చేశారు, ఈ సంప్రదాయాన్ని సుసంపన్నం చేశారు. నేను తుంగభద్రా నది పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఆ నదిలో స్నానం చేస్తుంటే ఒక ఇంత సుడి ఏర్పడి అది అలా 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 తిరుగుతూ చాలాసేపు 10 నిమిషాలు అక్కడక్కడక్కడే తిరిగింది. నాకు చాలా ఆనందం కలిగింది. నేను నదీ స్నానానికి వచ్చానని ఆ నదీ దేవత సంతోషించి నవ్వింది. అప్పుడు ఆవిడ బుగ్గ మీద సొట్టలాగా ఈ సుడి పడింది అనిపించింది. అప్పుడు నేను ఒక పాట రాశా. బొంగరాల సుడిగల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రా నా తెలుగు, చిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి చిత్తరావతి నా తెలుగు, వన్నెలు చిన్నెల్లు గల ఎన్నెలంటి కన్నులున్న స్వర్ణముఖిరా నా తెలుగు, తిక్కన్న కైతల సక్కన్ని నడకల పెన్న పొంగురా నా తెలుగు, బొంగరాల సుడిగల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రా నా తెలుగు, ఆ ఏడు కొండలోడు అప్పనంగ పూసుకున్న కప్పురమురా నా తెలుగు, ఆ ఏడు ఊడ ఏసిపాకు తిమ్మక్క మర్రి నా తెలుగు. తిమ్మక్క మర్రి ప్రపంచంలోనే చాలా పెద్ద మర్రి చెట్టు అని వృక్షశాస్త్రజ్ఞులు తీర్మానించారు. మనమేమో అడయారు మర్రి చెట్టు గొప్పదని, సరిగ్గా అది 150 గజాలు ఉండదు. వాళ్ళు ఇంత ఓడ దిగుతుంటే చాలు దానికి ఎదురుకుండా కుండీ పెడతారు వాళ్ళు. మనం దాన్ని పరవశించి చూశాం. మన తెలుగు వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ భూమి మీద పెద్దదైనటువంటి మర్రి చెట్టు అనంతపురంలో ఉన్నది మన కదిరి దగ్గర. ఆ ఏడు ఊడ ఏసిపాకు తిమ్మక్క మర్రి నా తెలుగు, అన్నమయ్య రాసుకున్న అన్ని వేల పాటల అబ్బురమురా నా తెలుగు, పోతులూరి బెమ్మయ్య జ్యోతి కన్ను తోడ చెప్పు లోక జాతకం నా తెలుగు, పోతులూరి బెమ్మయ్య జ్యోతి కన్ను తోడ చెప్పు లోక జాతకము నా తెలుగు, బొంగరాల సుడిగల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రా నా తెలుగు. ఇలా ఒక్కొక్క జిల్లా మీద ఆచరణ ఉంది. అలాగే గుంటూరు జిల్లా అంటే రామానాయుడు గారు కారంచేడులో నుంచి, ఆయన గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. ఎంతో విశిష్టమైనటువంటి సేవలు చేశారు ఆ కారంచేడు ఆ ప్రాంతానికి. అది ఉత్తర వాహినికి సంబంధించినటువంటిది. ఆ ప్రాంతం అంతా కూడా కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అలా ఉత్తర వాహినిగా ప్రవహించడం అనేది చాలా పరిసర వాస్తుకి చాలా మంచిదంటారు. ఉత్తర కృష్ణావాహిని దరి రసవత్తర చరితం నా తెలుగు, అతిలోకోత్తర కృతి కర్తలు గల గర్తపురి ప్రభ నా తెలుగు. గర్తపురి అంటే గుంటూరు, గర్తం అంటే గుంట సంస్కృతంలో, గర్తపురి అది. బృహస్పతి మెచ్చే శాస్త్ర కళలు గల అమరావతి నా తెలుగు, జపతప ఫలములు కృపతో వసగే త్రిపురాంతకమే నా తెలుగు, నింగికి పొంగిన భూసతి ఘన కుచ మంగళగిరి నా తెలుగు, అకార ఉకార మకార ఘోషల త్రికూటగిరి నా తెలుగు, కాళిక నాలుకకే చుర్రనిపించే పండు మిరప నా తెలుగు. ఆశ అంటే కాళికాదేవి అలా భీకరంగా నాలిక తెచ్చుకుని ఉంటుంది. ఆవిడ గనక కాస్త గుంటూరు మిరపకాయ అలా కొరివిగారం అలా ఆవిడికి రుచి చూపిస్తే గబుక్కున్న నాలిక కూడా ఆవిడ లోపలికి తీసుకుంటుంది. కాళిక నాలుకకే చుర్రనిపించే పండు మిరప నా తెలుగు, ఆశ గొలుపు 10 సార్లు కలుపు గోంగూర పులుపు నా తెలుగు, ఉత్తర కృష్ణావాహిని దరి రసవత్తర చరితం నా తెలుగు, అతిలోకోత్తర కృతి కర్తలు గల గర్తపురి ప్రభ నా తెలుగు.